మహిమ కలిగాక మనం ఇవాళ హోషియా గురించి ధ్యానించుకుందాం. హోషియా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఉంది. అయితే చెరలోనికి ఐగుప్తు ఇశ్రాయేలీలు తీసుకొని పోయిన తర్వాత బబులోను దేశానికి అక్కడికి వెళ్ళి హోషియా ప్రవక్త ప్రవచించారనమాట. ఏమేం ప్రవచించారో మనం తెలుసుకుందాం. అసలైతే హోషియా గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో ఏమని వ్రాయబడింది, అతని యొక్క జీవిత చరిత్ర గురించి వ్రాయబడింది. హోషియా ప్రవక్త గారు ఒక ఆమెని భార్యగా స్వీకరించుకుని ఆమెకి 3 పిల్లల్ని కంటారు. మొదటివాడేమో ఒక కొడుకు ఎజ్రాయేలు. అతనికి ఆ యొక్క మీనింగ్, ఆ యొక్క పేరు యొక్క మీనింగ్ ఇశ్రాయేలు వారికి రాజ్యదండము ఉండకుండా తీసివేతును. రెండవది కుమార్తె పుట్టిందనమాట. ఆమెకి లొరుహామా అని పేరు పెట్టారు. ఆమె యొక్క పేరు యొక్క అర్థము జాలి నొందనిది అని. మూడవసారి కుమారుడు పుట్టాడనమాట. అతనికి లో అమ్మి అని పేరు పెట్టారు. దాని యొక్క అర్థము నా జనము కాదు అని. ఇలాగూ 3 పిల్లల్ని కన్నాక హోషియా గారు వాళ్ళ యొక్క ఆవిడ వేరే వాళ్ళని వెతుక్కుంటా వెళ్తుంటే, వాళ్ళని వెతుక్కుంటా వెళ్ళే వాళ్ళు దొరకకుండా వాళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టేయడం హోషియా ప్రవక్త గారు. మళ్ళీ తిరిగి ఆమె హోషియా దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది అనమాట. అలా జరిగిన తర్వాత ఏమైంది, అతని యొక్క ధాన్యము, ద్రాక్షరసము అవన్నీ ఆమెకి ఇవ్వకుండా దాచిపెట్టడం, అలాగూ అతని యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పబడతా ఉందన్నమాట. అలాగే చెప్పబడతా ఉంటే అసలు హోషియా గారు ఇంకేం ప్రవచించారు ఇజ్రాయేలీల గురించి అంటే, ఇంకా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధము ఉండకుండా మాన్పించి వారు నిర్భయంగా నివసింపచేతును అంటాడు. వారికి భూమి యందు నా కొరకు విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనులు కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే నా దేవుడు అని అందరూ అని ఇదే యెహోవా వాక్కు అని హోషియా గారు ప్రవచించారనమాట. తర్వాత 6వ అధ్యాయంలో హోషియా ఏమని చెప్పాడు, మనము యెహోవా యొద్దకు మరలుదాం రండి అని, తిరిగి యెహోవా వైపు తిరుగుదాము, బయలుదేవతలను వదిలిపెట్టేసి అని ఇజ్రాయెల్ ప్రజలకు అతడు చెప్తా ఉంటాడు అనమాట. ఇట్లాగా చేయాలి, బయలుదేవతలను వదిలేసేసి మనము ఇజ్రాయెల్ తిరిగి యెహోవా తట్టు తిరగాలి అని చెప్తూ ఉంటాడనమాట. మళ్ళీ ప్రవచిస్తాడు, వారి పాపములను బట్టి వారిని శిక్షించును, వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను అని అంటాడనమాట. అంటే అతను అనుకుంటా అప్పట్లో బబులోను దేశము ఐగుప్తు దేశంలో ఉందేమో, కానీ ఇప్పుడైతే ఇరాక్లో ఉంది బబులోను దేశము అని అన్నాడు. మళ్ళీ ఐగుప్తు దేశంలోకి చెరలోకి వెళ్ళిపోయారు అని అంటూ ఉన్నాడు అనమాట. యెషయా ఇర్మియా ప్రవక్తల వల్లే హోషియా కూడా ఇజ్రాయెల్ని తిరిగి యెహోవా తట్టుకు తిరగమని రమ్మని పిలుస్తూ ఉంటాడనమాట. షామ్రోన్ సిటీ యొక్క పనిష్మెంట్ ఏంటి, తన దేవుని మీద తిరుగుబాటు చేసిందని గనుక అది శిక్ష నొందును అని అతని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అలాగే ద్రాక్ష చెట్టు 14వ అధ్యాయం బహు చక్కనిది. ఏంటంటే తండ్రి లేని వారి గురించి ప్రవచిస్తూ ఉన్నాడు హోషియా ప్రవక్త. తండ్రి లేని వారు తప్పకుండా ద్రాక్ష చెట్టు వెళ్ళి వికసింతురు, వారు సమృద్ధిగా ఫలించెదరు, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును అని హోషియా ప్రవక్త ద్వారా యెహోవా ప్రవచిస్తూ ఉన్నాడన్నమాట. ఇట్లాగూ హోషియా 14 గ్రంథాలని చక్కగా మన యొక్క బైబిల్ స్టడీలో ధ్యానించుకుంటూ దేవుడు ఇచ్చిన ధన్యత కొరకు దేవునికి మహిమ.